పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని బండ బూతులు తిట్టారు చాలా సభాముఖంగా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు కూటమిలో గెలిచారు. హౌ కెన్ వి ట్రస్ట్ హిస్ వర్డ్స్? సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారు అని చెప్తున్నారు చాలా వరకు. సో ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరి వల్ల ఎవరు గెలిచారనేది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఈవీఎం మిషన్స్ ట్యాంపర్ చేసుంటారు అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఈవీఎం మిషన్స్ ట్యాంపర్ అయి ఉండొచ్చు అని. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయితే కనుక 144 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్టే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ యష్ పొద్దులూరి గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా. సో యూజువల్గా సోషల్ యాక్టివిస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ టాపిక్స్, యాక్చువల్గా పొలిటికల్ డిబేట్స్ కానీ ఇవి కానీ. సో యుఎస్లో ఉంటారు. సో నెక్స్ట్ ఇండియాకి వచ్చే ప్లాన్స్ ఉన్నాయా? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ థాట్ అయితే లేదమ్మా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పని చేయండి అని అంటే తప్పకుండా పనిచేస్తాం. ఒకవేళ ఆయన పోటీ చేయమంటే పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అంటే ఏమంటారు ఒక్క మాటలో? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది, ఉగ్రవాది పరిపాలన పోయింది అని నా అభిప్రాయం. ఉగ్రవాద పరిపాలన చాలా పెద్ద మాట అంటున్నారు. అంటే రాజకీయ ఉగ్రవాదులు రాష్ట్రాన్ని పరిస్తే రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోద్ది అంటానికి గత 5 సంవత్సరాల్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనే నిదర్శనం అని చెప్పి భారతదేశంలోనే చాలామంది ప్రజలు అర్థమైంది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నా అభిప్రాయం. సో ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, చాలా ఇయర్స్ పడుతుంది. సో ఎంత స్పాన్ ఆఫ్ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విజనరీ మనకు అమరావతిలో కనిపిస్తుంది. అండ్ 15,000 కోట్లు కూడా బడ్జెట్ ప్రకటించడం జరిగింది. సో ఎంత స్పాన్ ఆఫ్ ఇయర్స్లో అవుతుంది? ఒక స్టేట్కి క్యాపిటల్ని సృష్టించడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అమరావతికి ఫౌండేషన్ వేసి అమరావతి బ్లూ ప్రింట్ క్యాపిటల్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గవర్నమెంట్ పోయింది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ చేసి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ మచ్ ఫైన్ టుడే. ఎగ్జాంపుల్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 94లో ఇక్కడ సైబరాబాద్ అని సృష్టించి ఔటర్ రింగ్ రోడ్ అనే విజన్ తీసుకొచ్చి, ఎయిర్పోర్ట్ అనే విజన్ తీసుకొచ్చి, మెట్రో అనే విజన్ తీసుకొచ్చి అన్ని డాక్యుమెంట్ మీద పెట్టారు. కొన్ని స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి తెలంగాణలో రాలా. తెలంగాణ ప్రజల అదృష్టం అది. అదే దరిద్రం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చిండుంటే తెలంగాణ ఈ రోజు ఇట్లా ఉండేది కాదు. ఇట్ హావ్ బీన్ టోటలీ డిజాస్టర్. ఫస్ట్ 5 years ఆంధ్ర వచ్చిన ఫస్ట్ 5 years ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. అప్పుడు ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? అంటే ఆంధ్రప్రదేశ్ 5 years పడుతుందా మనకు? ఒక ఏమంటారు, ఆ 3D పిక్చర్ ఏదైతే మనకు చూపించారో అది రావడానికి 5 years తర్వాత నుంచే వస్తుంది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఇట్స్ నాట్ ఇల్లు కట్టుకోవడం కాదు. క్యాపిటల్ అనేది చాలా ఉంటుంది. దానిలో చాలా నెసెసిటీస్, చాలా కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, దానిలో కొన్ని పార్క్స్ క్రియేట్ చేయాలి, కొన్ని సిటీస్ క్రియేట్ చేయాలి, కొన్ని స్టేడియంస్ క్రియేట్ చేయాలి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. సో పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫర్ అస్ టు డూ ద గ్రౌండ్ వర్క్ ఇట్ సెల్ఫ్ టుక్ అబౌట్ 3.5 years. దాని తర్వాత ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, అదేవిధంగా హైకోర్టు దగ్గర నుంచి, సెక్రటరేట్ దగ్గర నుంచి అన్ని కట్టుకుంటూ వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్లో అమరావతిలో ఒక్క రాయి కూడా వేయలేదు అన్నాడు. నేను 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సవాల్ విసిరా. ఐఏఎస్ క్వార్టర్స్ ఏదైతే 13 అంతస్తులు కట్టారో దాని మీదకి ఇద్దరం వెళ్దాం, ఫస్ట్ నువ్వు దూకు, నువ్వు బతుకుంటే కనుక నేను దూకుతా అని చెప్పా. ఆ రోజు దమ్ముగా తోక ముడిచి బయటకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బొడ్డి కొట్టించే ప్రయత్నం చేశాడు. ఆ బొడ్డి కొట్టించిన తర్వాత ప్రజలందరూ చూసి నమ్మి మోసపోయి, అయ్యో మోసపోయావని 5 సంవత్సరాలు గ్రహించి ఏ సిచ్యువేషన్ ఇచ్చారో చూసాము. నేను అంటుంది ఏంటంటే, అమరావతి వుడ్ బి ద బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా నో టైమ్ సూన్, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ ఇట్. జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్రానికి 33,000 కోట్లు, 35 crores జంగిల్ క్లియరెన్స్ కి మాత్రమే 35 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత దరిద్రం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంత అవసరమా? ఏదైతే ఉందో శానిటీగా అదే శానిటీగా కట్టుకుంటూ వచ్చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని ఒకటే ఒక నీచమైన, నికృష్టమైన ఆలోచనతో అమరావతిని చంపేసి మళ్ళీ జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు కానీ పరిస్థితులు కానీ ఉన్నాయా? జగన్ జైలుకి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అంటే టీడీపీ మనిషి వెళ్ళకూడదు అని అనుకోవడం ఫస్ట్ టైం వింటున్నాను. జగన్ జైలుకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే
జగన్ ఇప్పుడు జైలుకి వెళ్ళాడంటే మిగతా కేసెస్ ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఏదైతే దరిద్రాలు చేశాడు, ఏదైతే స్కాములు చేశాడు, ఏదైతే అట్రాసిటీస్ చేశాడో అవన్నీ పెండింగ్లో పడిపోతాయి. సో నేను అంటుంది ఏంటంటే మై అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ పుల్ ఆల్ ద స్కామ్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి హావ్ డన్ ఇన్ ద లాస్ట్ 5 years. అన్ని స్కామ్స్ తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టండి, ప్రజలు చూపించండి ఇంత దరిద్రం చేశాడు, ఇంత దోచుకున్నాడు, ఇంత తినేసాడు అని చూపించి లెట్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర డిసైడ్ వాట్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే నాకు పర్సనల్గా 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి 16 నెలలు జైల్లో చిప్పకూడదని వచ్చి 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఇంత దరిద్రం సృష్టించినా ఆయనకేదో న్యాయం జరుగుతుంది, ఆయన దొబ్బేసిన డబ్బులకి ఆయన శిక్ష పడుతుంది అని నేనైతే అనుకోవట్లా. ఇవన్నీ అప్పుడు ప్రజలకు తెలియదు, జైలు నుంచి వచ్చిన తర్వాతగా ఆయన సీఎం అయ్యారు. అందుకనే కదా జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజలు ఎందుకు అంత మద్దతు భారీ మెజారిటీతో ఎందుకు గెలిపించారు? నేను అదే అంటున్నా, అదే భారీ మెజారిటీతో ఓడిచ్చారు కదా ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు కదా కూటమి వల్ల. కూటమి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కూటమి లేకపోయినా 154 సీట్స్ ఎలా అయినా మెజారిటీ జగన్ గారికే వచ్చింది. ఏమమ్మా కూటమి లేకపోతే 2019 ఎలక్షన్స్ లో 151 సీట్లతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ లేదు, జస్ట్ బికాస్ తెలుగుదేశం అండ్ జనసేన వర్ నాట్ అలైడ్. కాపు సామాజిక ఓట్లు చీలిపోయినాయి. మీరు 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా, తెలుగుదేశంకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా మార్జినల్ స్లైట్ డిఫరెన్స్ తోనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఓట్ బ్యాంక్ షేర్ పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేకుండింది. ఎక్కడైతే కాపు సామాజిక ఓట్లు దాదాపు 40-45 సీట్లలో 1000 నుంచి 10,000 ఓట్లతో చీలిపోయిన ఓట్లన్నీ అలాగొచ్చినాయి. లేదంటే చంద్రబాబు నాయుడు కూడా అట్లీస్ట్ గాట్ 60-65 సీట్స్. చాలా అన్నారు, చాలా స్టేట్మెంట్స్ మార్చేశారు అనుకోండి. ఏం మార్చేశారు? రాజకీయాలలో అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని బండ బూతులు తిట్టారు చాలా సభాముఖంగా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు కూటమిలో గెలిచారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో 2029లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నారు. హౌ కెన్ వి ట్రస్ట్ హిస్ వర్డ్స్? నేను అంటుంది ఏంటంటే రాజకీయాల్లో ఇది అది బండి ఓడ కాకుండా ఉండదమ్మా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడానికి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని నేను చెప్తాను కంపారిజన్ చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారు కంపారిజన్ వద్దని ఎట్లా అంటారు? పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుతున్నా. ఐమ్ జస్ట్ టెలింగ్ ఎన్ ఎగ్జాంపుల్. యూ గేవ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ దట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే నమ్ముతారు అని అంటున్నారు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ ఇస్తే కాంగ్రెస్ లోనే ఉంటాము, కాంగ్రెస్ దాటి వెళ్ళము అని చెప్పి హామీ ఇచ్చి సోనియా గాంధీ గారు బెయిల్ తెచ్చుకున్నారు కదా. బెయిల్ రాగానే బయట రాగానే ఫ్లిప్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి సో ఎగ్జాక్ట్లీ why you want to compare జగన్మోహన్ రెడ్డి గారు with పవన్ కళ్యాణ్ గారు? when you say that there is an example that Pawan Kalyan doesn't stand on his word, in politics nothing is open, anything can change at any point in time. The reason why I am giving Jagannath Reddy's example is so you can understand better in such a way that పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు కానీ రాజకీయాలు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి మాటలు రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకుల మాటలు రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అట్లీస్ట్ ఓట్ల కోసమైనా ఆయన కట్టాలనే ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు చేయలేదు అంటున్నా. దట్స్ మై క్వశ్చన్. ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే మొత్తం రాష్ట్రం మీద పడి ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ దోచుకోవాలి, ఎక్కడ రచందనము, ఎక్కడ ఇసుక, ఎక్కడ బాక్సైట్, ఎక్కడ లాటరైట్, ఎక్కడ టైటానియం, ఈ సహజ వనరులు అన్ని దొబ్బేసి డబ్బులు చేసుకునే దానిలో బిజీగా ఉండి రాష్ట్రం మీద ఫోకస్ పెట్టకుండా, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక రోడ్డు మీద తట్టాడు మట్టి వేయకుండా, కనీసం ₹1 సంపద సృష్టించకుండా, రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు క్లీనప్ చేయాలి అంటారు. 100% క్లీనప్ చేయాలి. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటే బాగుండు అండ్ ఎలా డెవలప్ చేయాలన్న ఒక ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో సంపద సృష్టించాలి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. సో అవన్నీ చేయాలి అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే రాష్ట్రం మీద ముద్ర పడిందో ఆ ముద్ర అంతా తుడిపేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి రాజకీయ నాయకుని ఎన్నుకోరు అనే భరోసా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కలిగించాలి. సో తెలంగాణలో ఎలా అయితే హైడ్రా సంస్థ అక్రమ కట్టడాలన్నీ నిర్మూలిస్తుందో అటువంటి ఒక సంస్థ ఆంధ్రలో కూడా ఉంటే బాగుంటుంది కదా. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? తప్పకుండా ఉండాలి. ఎక్కడెక్కడైతే అక్రమంగా నిర్మించారు, అక్రమంగా చేశారు, అవన్నీ కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు చేసిన దరిద్రాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వయసులో
మరి ఇంకా ఇవన్నీ ఆలోచించడం కంటే ఫస్ట్ సిస్టమ్ అంతా సెట్ చేస్తే, ఒక పక్కన సిస్టమ్ సెట్ చేస్తే, రేపు జనవరి నుంచి ఈస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్. సో ఐమ్ ప్రెటీ షూర్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఐ థింక్ ఇది ప్రయారిటీ కాదని నేను అనుకుంటున్నాను. బట్ స్టేట్ని గాడిలో పెట్టాలి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలి, రాష్ట్రానికి అమరావతి కట్టాలి, రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయాలి. ఇవన్నీ చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. లెట్ హిమ్ డూ దోస్ ప్రయారిటీస్. మేబీ నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత దీని మీద ఫోకస్ పెడతారని అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మొత్తానికి అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.